హాయ్ అండి. మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్‌లో స్టాటిస్టిక్స్ చాప్టర్ ఉంది కదా! 13థ్ చాప్టర్. దాని నుంచి మనకి ఎస్ఏ వెయిటేజ్ ఒకటి, ఒక 2 మార్క్ వెయిటేజ్ క్వెషన్స్ వస్తాయి. ఎస్ఏ వెయిటేజ్ ఆల్మోస్ట్ మీకు 10థ్ క్లాస్‌లో మీన్ గురించి, మీడియన్ గురించి, లేకపోతే వేరియన్స్ గురించి, స్టాండర్డ్ డీవియేషన్స్ గురించి ఇలా తెలుసుకొని వస్తారు బేసిక్స్. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి కొంచెం టఫ్ అవుతుంది. ఎందుకంటే స్టాండర్డ్ పెరుగుతుంది. మీరు చదువుకునే స్టాండర్డ్ 10థ్ నుంచి ఇంటర్‌కి వచ్చారు కాబట్టి కొంచెం అడిగే డెప్త్ పెరుగుతుంది. సబ్జెక్ట్‌లో ఉండే కొంచెం నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ చేయడం కోసం టాపిక్స్ అవి పెంచుతూ ఉంటాడు. సో, మనకి స్టాటిస్టిక్స్‌లో ఎస్ఏ వెయిటేజ్‌కి వచ్చేసే క్వెషన్స్ ఏంటంటే మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అని అడుగుతాడు. లేకపోతే కనుక వేరియన్స్ అని కానీ స్టాండర్డ్ డీవియేషన్స్ మీద సమ్స్ అడుగుతాడు. నేను ప్రస్తుతానికి ఈ వీడియోలో మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ మీద సమ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒక సమ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రిలేటెడ్ సమ్ మీకు ఇస్తాను. హోంవర్క్ అది మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోండి ఈ వీడియో చూసాక. సమ్ చాలా ఈజీగా ఉంటుంది. అసలు సమ్ అనేది ఎలా చేయాలి అంటే మనకి ఇచ్చిన క్వెషన్‌లో ఏదైతే అడుగుతాడో మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అని అడిగినప్పుడు ఆ టాపిక్ రిలేటెడ్ ఫార్ములా మీన్‌కి సంబంధించి అలాగే మీన్ డీవియేషన్‌కి సంబంధించి ఫార్ములా వేసుకుని ఆ ఫార్ములాని బేస్ చేసుకుని సమ్ చేయాలి. అంతకన్నా ముందు మనం వీడియోలోకి వెళ్ళే ముందర ఇంకా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.